బోర్డు ఎన్నికలు లేక ఖర్చుకు భయపడి నేతలు కనుమరుగైపోయారు. కొందరు నాయకులు మాత్రం ఖర్చుకు వెనకడుగు వేయకుండా ప్రజా సమస్యలు తెలుసుకుంటూ పరిష్కరించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. కంటోన్మెంట్ లో యాక్టివ్ గా సామాజిక కార్యకర్త తేలికుంట సతీష్ కుమార్ గుప్తా రోజువారీ కార్యక్రమాలతో అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నారు. సొంత ఖర్చులతో సైతం పనులు చేయిస్తూ వార్డు ప్రజల్లో తన గుర్తింపును బదిలీ చేసుకుంటున్నారు. కంటోన్మెంట్ 5వ వార్డు కాకాగూడలోని ఓ బస్తీలో రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. దీంతో స్థానిక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. సోమవారం కాకాగూడ బస్తీలో పర్యటించిన సతీష్ కుమార్ గుప్తా దృష్టికి సంబంధిత సమస్యల్లో స్థానికులు తీసుకెళ్లారు. దీంతో మంగళవారం తన సొంత ఖర్చులతో గుంతలమయంగా ఉన్న రోడ్డుకు మట్టిని పోయించి రాకపోకలకు అంతరాయం లేకుండా చేయడంతో స్థానికులు సతీష్ కుమార్ గుప్తాకు తెలియజేశారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బోర్డు అధికారుల సహకారంతో స్థానికంగా సీసీ రోడ్డు ఏర్పాటు కొరకు కృషి చేస్తారని కాకాగూడ బస్తీవాసులకు సతీష్ కుమార్ గుప్తా హామీ ఇచ్చారు. రోడ్డు అధ్వానంగా ఉండటంతో తరవంతుగా సొంత ఖర్చులతో పనులు నిర్వహించడం జరిగిందని సతీష్ కుమార్ గుప్తా తెలిపారు. ఒక్కసారి మేము కంప్లైంట్ ఇచ్చినాం కాకాగూడ గల్లీలకి. ఇట్లా రోడ్ అంతా చచ్చిపోతే కూడా మనుషులు సాగు తీసుకురానికి కూడా జాగలేకుండా కింద మీద రాళ్ళు ఎంత కంప్లైంట్ ఇచ్చినాం, ఎవ్వరు చూడలేదు. తేలికుంట సతీష్ గారికి ఒక్కసారి మేము కంప్లైంట్ ఇస్తే వచ్చి ఒక్కరోజు చూశారు, మరో రోజే పని స్టార్ట్ చేశారు. అది పని వాళ్ళంటే అట్లుండదండి. ఈ రోజు చెవులు వేసుకొని రేపు పోయి ఇంట్లో పోయి కూర్చుంటే కాదు. మేము పని చెప్తప్పుడు పని చెయ్యాలా. లైట్ కూడా రాలేదు, మా గల్లీలో లైట్ రాలేకుంటే కూడా మేము కంప్లైంట్ ఇచ్చినాం ఇద్దరు ముగ్గురికి. దాని తర్వాత తేలికుంట సతీష్ కు మేము ఒకటేసారి ఫోన్ చేసినాం. ఫోన్ చెయ్యగానే వచ్చి మనుషులను తీసుకొచ్చి చేపించేసి పోయాడు. అది అండి పని చేపియాలంటే. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా ఈ చెవులో తీసుకొని ఈ చెవులో ఇచ్చేయాల 2 నెలలు అంటే కూడా రాదు. చెప్పగానే వచ్చారు సతీష్ అన్న. ఏ నైట్ కూడా కానీ గొప్ప అని మాట్లాడతలేము మేము. అందుకే మేము చెప్తున్నాము. మీరు అనుకోగలరు వేరే వాళ్ళు వీళ్ళు ఇట్లా చెప్తున్నారు అట్లా లేదు. మాకు ఎవరితో ఏం వచ్చట్లేదు. మాకు ఎవరు పని చేస్తారు వాళ్ళ కోసం మేము గొప్పగా చెప్పుకుంటాము అంతే. కరెంట్ పోతే కూడా ఫోన్ చెయ్యగానే దానికి జవాబు వస్తుంది మాకు. ఆయన 10,000 కూడా లేడు, మళ్ళీ ఆయన పోస్టులు కూడా లేడు. చెప్తే ప్రాబ్లం ఉంటే కంపల్సరీ వచ్చి నిలబడతారు. ఇప్పుడు చేపిస్తున్నారు, పని పెట్టుకొని చేపిస్తాను. ఒక్కటే రోజు కంప్లైంట్ కింద మీద కాళ్ళు పట్టుకుంటున్నాయి. ఎట్లా ఉంది ముస్లింలు ఉన్నారు, వయసాలు కూడా నాయన వయసాల్లో కూడా కాళ్ళు నొప్పి కింద మీద ఉంటుంది. ఓట్లోకి వచ్చినప్పుడు ఈ రోడ్డు చూడలేదా? అందరూ చూసి రోడ్లో వస్తారు. ఇప్పుడు మనకు భర్తకి ఎవరు మళ్ళీ ఎవ్వరు వస్తలేరు. ఆయన పొజిషన్ ఆయన లేకున్నా కానీ ప్రతి ఒక్కరికి మాకు ఆదుకుంటాం. ఏ ప్రాబ్లం అయినా చెప్పేశారు. ఏం మంచి రాని చెడు రాని ఏ ధనాలని ఆయనతో ఎంత